కనకదుర్గమ్మ వారు దేవీ నవరాత్రులు మరి 5 రోజులు పూజ చేసుకుని మరి దేవి ఇవాళ అమ్మవారు మన కనకదుర్గమ్మ వారు మహాలక్ష్మీదేవిగా భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్నారండి. ఇవాళ ఉదయం 4 గంటల నుంచి కూడా భక్తులు అమ్మ దుర్గమ్మ మా బాధలు తీర్చమ్మ, మా కోర్టులు తీర్చమ్మ, మమ్మల్ని ఆనందంగా చూడమ్మా అని అమ్మని ఉదయాల నుంచి కూడా దర్శనం చేసుకుంటున్నారు. అమ్మ కూడా సహాయకులంగా ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అమ్మ కోరికలన్నీ తీర్చింది. ప్రతిరోజు కూడా ఒక అవతారం, ప్రతిరోజు కూడా ఒక పండగ, ప్రతిరోజు కూడా అమ్మకి అభిషేకం, కుంకుమ పూజలు, వామాలు, రోజుకి ఒక పాకురం, ఏదో ఇద్దామని ఇలా డ్యాన్స్ బేబీ డ్యాన్స్ పిల్లలకి అది కూడా జరుగుతుంది. ఈ భక్తులందరూ కాకరాపల్లి కనకదుర్గం భక్తులందరినీ కూడా చల్లంగా చూడమని అమ్మను ప్రతిరోజు కోరుకుంటున్నాం. అలాగే భక్తులు కూడా మా మొక్కులు తీర్చి అమ్మలాగానే అమ్మను అడుగుతున్నారు. ప్రతి ఒక్కరికి కూడా మొక్కులు తీర్చి వాళ్ళ బాధలు తీర్చినాక అమ్మ కూడా ప్రతిరోజు వాళ్ళు తీర్చున్నారు కాబట్టి మా అమ్మ మీద నమ్మకం ఉంది. ఎక్కడి నుంచో వచ్చి అమ్మని దర్శించుకుంటున్నారు. మరి ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన మన కనకదుర్గమ్మకి ఇంకా 5 రోజులు పూర్తిగా ఇంకా ఉన్నాయి. ఈ 5 రోజులు కూడా రంగరంగ వైభవంగా అమ్మవారి సేవలు చేస్తూ రంగరంగ వైభవంగా ఇంకా పండుగలు చేయడానికి మా కాకరాపల్లి ప్రజలందరూ కూడా కనకదుర్గం భక్తులందరూ ముందున్నారు. ఈ సేవల్లో ప్రతి ఒక్కరు పాల్గొని అమ్మవారు తీర్థ ప్రసాదాలు తీసుకుని అమ్మవారు ఆశీస్సులు పొందుతారని, అమ్మవారు ఏం చెప్తే చేస్తుందో అది కూడా మీరందరూ కూడా గమనించి ప్రతిరోజు కూడా అడగండి, తప్పక ఇస్తుంది. మీ కోరికలన్నీ అమ్మ తీర్చింది కాబట్టి ప్రతిరోజు సేవలో పాల్గొని ఇంకా ఉన్న రోజులు కూడా రంగరంగ వైభవంగా చేస్తామని అమ్మని మాట ఇచ్చారండి. ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు అమ్మవారు స్వరూపం మహాలక్ష్మి అవతారం కాకరాపల్లి గ్రామంలో కలిసినటువంటి దుర్గమ్మవారి ఆలయంలో నవరాత్రి మహోత్సవం భాగంగా వారు అమ్మవారిని లక్ష్మీ స్వరూపంలో అలంకరించాం. అటువంటి అమ్మవారిని దర్శించుకోవడం వల్ల లక్ష్మీ కటాక్షం అంటే మనకి దేనికి కూడా లోటు డబ్బొకటే కాదు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, సంతానం, వ్యవసాయం మనం ఏదైతే కోరుకుంటామో అటువంటి కోరికలన్నీ కూడా సిద్ధించాలి అంటే అమ్మవారి అనుగ్రహం ఉండాలి. అటువంటి లక్ష్మీ కటాక్షం ఉంటే మనకి ఎప్పుడు ఏం కావాలో అటువంటి అన్ని కూడా జరుగుతూ ఉంటాయి. అటువంటి స్వరూపంలో అమ్మవారి లక్ష్మీ స్వరూపంలో మనం అందరూ కూడా భక్తులను కూడా విశేషించి దర్శించుకుని తదుపరి కుంకుమార్చన కార్యక్రమాలు కూడా జరిగాయి. సాయంకాలం అమ్మవారికి లక్ష్మీ హోమం, గణపతి హోమం కూడా మూలమంత్ర హోమం కూడా జరిగి తదుపరి నీరాజన మంత్రపుష్పాలు కూడా జరుగుతాయి. శుభం. Today we came from Tuni to celebrate this festival, Dasara, and in our all temple we are celebrating Dasara as a wonderful movement and a beautiful ritual. Every day they are celebrating rituals, Kunkuma Puja, etc. Every day the goddess Durgamma will be presented 9 avatars. Today is Lakshmi Devi Avatara. We celebrated and we are sending food and all to us. And also we are thinking that only she will give money for us. Not only that, she will give hygienic food and everything for us. Thank you. International world record at Kashi. But today I want to present this song at here. So, Sivatandavam, the song name is Sivatandavam, and also I want to present as our all people will see my dance. Please see it, and so please visit this place again. Thanks.